హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్దీ ఈట్స్. టుడే రెసిపీ వచ్చేసి పాస్తా అండి. ఇదైతే వీట్ పాస్తా, మైదా పాస్తా కాదండి. మైదా కూడా దొరుకుతుంది కదా, కానీ ఇది వీట్ పాస్తా. కంపల్సరీ వీట్తో నేను ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ మనకి దానికి ఒక 3 టమోటాస్ కావాలండి, మీడియం సైజు. అవి ఇలాగా స్ప్లిట్స్ ఉంటాయి కదా, ఇట్లాగా ఘాట్ అనేది పెట్టుకొని నెక్స్ట్ మనం వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ పీల్ అంతా పైకి వచ్చే వరకు మనమైతే బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదండి పాస్తా. దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి. ఇది మీడియం సైజు, మీకు ఎంత అవసరమో అంతవరకు తీసుకోవాలి. దీన్ని కూడా కొంచెం బాగా వాష్ చేసేసుకోవాలండి. ఒక 2 టైమ్స్ అలాగా వాష్ చేసేసాక దీంట్లో కూడా ఇవి మునిగే వరకు కొంచెం వాటర్ వేసేసుకొని నెక్స్ట్ దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే వాటికి కొంచెం సాల్ట్ అనేది పట్టి కొంచెం టేస్ట్ అనేది బాగుంటాయి, లేదంటే కొంచెం చప్పగా ఉంటాయి తినేటప్పుడు. నెక్స్ట్ ఇలా మనము ఉడికించుకోవాలి. ఇవి ఇలాగా మనము ప్రెస్ చేస్తే కొంచెం మెత్తగా రావాలండి, అప్పటిదాకా ఇలా ఉడికించుకోవాలి. టమోటాస్ కూడా చూడండి, ఇలాగా పీల్ అనేది పైకి వచ్చేంత వరకు ఇలా బాయిల్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి, స్మూత్ పేస్ట్ లాగా వచ్చేయాలి. నెక్స్ట్ అయితే నేను ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో అయితే నెయ్యి వేసుకుంటున్నాను, ఒక 4 టేబుల్ స్పూన్స్. మీకు నెయ్యి ఇష్టం లేదు అంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని వీలైనంత సన్నగా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసేయాలి. ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, దీంట్లోనే పచ్చి బఠానీ వేసుకోవచ్చు, క్యాబేజ్ అన్నీ వేసుకోవచ్చు, మీకు నచ్చినవన్నీ, మష్రూమ్ వేసుకోవచ్చు. ఇలాగా ఇంకొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టుకుంటూ మనము కొంచెం మీడియం టు సిమ్లో పెట్టుకొని మగ్గనించుకోవాలి. మరి ఎక్కువ అయితే మనకి వేపక్కర్లేదండి, ఫ్రైస్ అయితే వేపుకుంటాం కదా, అలా అయితే అవసరం లేదు. ఇలాగ కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు, పిల్లలు తింటారు కాబట్టి నేను అదైతే యాడ్ చేయలేదు. కొంచెం కారం యాడ్ చేశాను. నెక్స్ట్ దీంట్లో చూస్తున్నారు కదా, ఇలాగా స్మూత్గా రావాలి, ఎక్కువైతే ఉడకక్కర్లేదు. మనకి కొంచెం అలా నలపగానే స్మూత్గా వస్తే చాలు. నెక్స్ట్ మనం ఉడికించి పక్కన పెట్టుకుంటాం కదా, ఆ పాస్తాను కూడా వాటర్ వంపేసి మొత్తం ఇలాగా యాడ్ చేసేయాలి. దీన్ని మొత్తం కొంచెం మిక్స్ చేసుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలాంటి మసాలాసు ఏమీ అయితే మనకు అవసరం ఉండదండి. మీరు కొత్తగా ఎప్పుడు తినేవి కాకుండా బోర్ కొడుతుంది, ఒక మంచి ఐటెం తినాలనుకుంటే ఈ పాస్తా బెస్ట్ రెసిపీ అండి. టేస్ట్ అయితే అసలు సూపరు, ఇంకా చెప్పక్కర్లేదు. మనం గ్రైండ్ చేసుకున్న టమోటా ఉంది కదండి, దాన్ని కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే కొంచెం చాట్ మసాలా ఉంటుంది కదా, చాట్ మసాలా. ఇదైతే టమోటా సాస్, పిజ్జా సాస్ అంటారు కదా, పాస్తా పిజ్జా సాసు, అది ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. అలాగే చాట్ మసాలా, అలాగే మిరియాల పొడి, అలాగే గరం మసాలా ఒక పావు టీ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది, ఎక్కువైతే అవసరం ఉండదు. ఇంకా ధనియాల పొడి, అల్లం పేస్ట్ ఇంకేమీ అవసరం లేదు దీంట్లో కొంచెం మనకి ఆరిగానో ఉంటుంది కదా, ఆరిగానో వేసుకోవచ్చు. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్, మీకు నచ్చితే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు. ఇలాగా మొత్తం ఇంకా టేస్ట్ అనేది మనం చూసుకొని మొత్తం కరెక్ట్గా ఉంది అంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. నిజంగా చాలా టేస్ట్ అయితే చాలా అదిరిపోద్దండి, చాలా బాగుంటుంది. కంపల్సరీ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్